నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫ్రాడ్ని టూకీగా అయితే తను చెప్పడం జరిగింది. అలాగే మన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం సీక్రెట్ కూడా తను వెల్లడించడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫ్రాడ్ టూకీగా చెప్పడం అండ్ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సీక్రెట్ కూడా తను చెప్పడం జరిగింది. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు చాలా కాలంగా కూడా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయ్యింది, విలీనం చేశాడు చిరంజీవి అనేది అందరికీ తెలిసినటువంటి అంశం. అయితే తాజాగా కాకినాడ సభకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ విలీనం వెనక అసలు ఏం జరిగింది అనే దాని మీద అసలు రహస్యం చెప్పేస్తూ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రి కన్నబాబు వ్యవహారాన్ని, కన్నబాబు సీక్రెట్స్ని బయటపెడుతూ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేసినటువంటి ఫ్రాడ్ ఏంటి, ప్రజలు అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ఇప్పటి వరకు ఏం చేశాడు అనేది కూడా చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేలాగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఉంటూ సారా వ్యాపారం చేస్తున్నాడు, సారాయి వ్యాపారి అనాలా లేదా ముఖ్యమంత్రి అనాలా తెలియటం లేదని చెప్పేసి ఆయన ఒక తీవ్రమైనటువంటి కామెంట్స్ కాకినాడ వేదికగా ప్రచార సభలో పవన్ కళ్యాణ్ కామెంట్ చేయటం జరిగింది. అసలు ఏంటి అని చెప్తే కనుక మొత్తం ఈ మద్యం వ్యాపారంలో దాదాపు 42,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు సుమారుగా ఆయన ఈ 5 సంవత్సరాల్లో సంపాదించేశాడు అనేటువంటి ఒక అభియోగం మోపాడు ఆయన. ఎందుకు అంత అభియోగం మోపాడంటే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల సందర్భంగా మద్య నిషేధం చేస్తానని చెప్పేసి మహిళలకు హామీ ఇచ్చాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన తర్వాత విడతల వారీగా నేను మద్యపానాన్ని నిషేధం చేస్తాను, 2024 కల్లా పూర్తి నిషేధం చేసిన తర్వాతనే మీ దగ్గరకు నేను మళ్ళీ ఓటు అడగడానికి వస్తాను, లేదంటే నేను అసలు ఓట్లు అడగను అని చెప్పి ఆ రోజున చేసినటువంటి ప్రామిస్ జగన్మోహన్ రెడ్డి. మాట తప్పని మడమ తిప్పని నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కొలుస్తూ ఉంటారు. దైవాన్ని కొలిసినట్టు కొలుస్తూ ఉంటారు వాళ్ళు. దైవాన్ని కొలుస్తున్నట్టు కొలవబట్టే ప్రజాస్వామ్యంలో ఆయన్ని ప్రశ్నించలేకపోతున్నారు. వాస్తవంగా అయితే చెప్పినటువంటి మాట తప్పారు అని చెప్పి నిలదీయాలి, ఆ పార్టీ వాళ్ళే నిలదీయాలి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాల్సినట్టు వాళ్ళు వాళ్ళ పార్టీ క్యాడర్ వెళ్ళాలి గ్రౌండ్ లెవెల్లో. ప్రతి వాళ్ళు పోయి జగన్మోహన్ రెడ్డిని అయితే అడగరు కదా ప్రజలు. క్షేత్రస్థాయిలో క్యాడర్ వెళ్తుంటారు. క్యాడర్ వెళ్ళినప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు 2019 ఎన్నికలప్పుడు ఓట్లు అడగనన్నాడు కదా, మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నాడు కదా, మరి ఇప్పుడు మీరు ఓట్లకు ఎందుకు వస్తున్నారని చెప్పి నిలదీసేది క్యాడర్నే. అందుకని క్యాడరే జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి ఫస్ట్. ఆ రోజు చెప్పారు కదా, ఎందుకు మద్య నిషేధం చేయలేకపోయారు, లేదా బహిరంగ క్షమాపణ చెప్పాలి ప్రజలకు అని చెప్పి ఆ పార్టీ క్యాడరే నిలదీయాలి. అలాగే ప్రత్యేక హోదా మెడల్ వంచి తీసుకొస్తానని చెప్పారు కదా, అది కూడా తీసుకురాలేకపోయాము, ఎందుకు, రీజన్ ఏంటనేది చెప్పాలి, లేదంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు మమ్మల్ని నిలదీస్తున్నారు అని చెప్పి వీళ్ళే జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే సిపిఎస్ రద్దు కానీ, లేదు విశాఖ రైల్వే జోన్ కానీ, అమరావతి రాజధాని విషయం కానీ, పోలవరం పూర్తి చేసేటువంటి అంశం కానీ, ఇట్లా దాదాపుగా ఒక 140 హామీలు ఉన్నాయి. అందులో మెగా డిఎస్సీ అంశం కూడా, మెగా డిఎస్సీ అంశం ఉంది. ఇవన్నీ చాలా దాదాపు 140 ఉన్నాయి ప్రధానమైనటువంటి హామీలు. ఇవన్నిటి కూడా వివరణ ఇవ్వకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి క్యాడరు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి ఉండదు. ఇమీడియట్గా క్యాడరే కదా అడిగేది క్యాడరే. సో క్యాడర్ అడుగుతారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాలి. సో కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితిలో క్యాడర్ ఉండదు కాబట్టి వాళ్ళే నిలదీయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే ప్రశ్నిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఏం చెప్తున్నాడు, నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను, నేను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు. 2014లో ఏం చెప్పావు, నువ్వేం చేసావు, మద్యం వ్యాపారం నుంచి 40 కోట్లు సంపాదించావా లేదా అని చెప్పి ఆ కాకినాడ సభలో నిలదీస్తూ మొత్తం లెక్క తేల్చాడు. 2019 నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఎంత సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి
అనేది ఆయన టూకీగా చెప్పడం జరిగింది. సారా వ్యాపారిలా మరి 41,000 కోట్ల రూపాయలు సంపాదించావు అనేది ఒకటి. తర్వాత ఉత్పత్తి అవుతున్న లిక్కర్లో 74% 16 కంపెనీలు జగన్ బెనామీ కంపెనీలకి ఆదాన్ డిస్టిలరీసు, స్ప్రై అగ్రో, మిదుర్నీడి కంపెనీలకు పంపిస్తున్నాం అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. అలాగే చాలా క్లియర్గా పీడిఎస్ అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది కదా, నిత్యావసర వస్తువుల పంపిణీ, దాంట్లో ఆ స్కామ్ చేసి 20,000 కోట్ల రూపాయలు దోచేశాడని చెప్పి ఒకటి చెప్పారు. అంటే 40 ఒక 20 60 సుమారుగా అక్కడ. తర్వాత ప్రభుత్వ భవనాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడానికి తీయడానికి అదొక 2,300 కోట్లు అక్కడ దుర్వినియోగం చేసావు, ఖర్చు చేసావు అని, అది కూడా వేస్టే కదా. తర్వాత రేషన్ డెలివరీలో వాహనాల స్కామ్, రేషన్ డెలివరీ చేయడానికి వాహనాలు అది ఒక 830 కోట్లు చెప్పాడు. తర్వాత చెత్త సేకరణ దాంట్లో ఒక స్కామ్ చేశారు, అది 1,500 కోట్లు అని చెప్తున్నాడు. తర్వాత చిన్నపిల్లలు తినే చిక్కీల్లో కూడా వదిలిపెట్టలేదు, చిక్కీల్లో 61 కోట్ల ఫ్రాడ్ చేశాడంట జగన్మోహన్ రెడ్డి. తర్వాత బైజూస్ ట్యాబులు ఇచ్చారు స్టూడెంట్స్కి, బైజూస్ ట్యాబుల్లో 212 కోట్లు. ఈ మొత్తం లెక్కేసి దాదాపుగా అన్నీ కలిపి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు దోసేశాడు జగన్మోహన్ రెడ్డి. హామీలు నెరవేర్చకపోగా ఈ కొన్ని నవరత్నాలు చెప్పి డబ్బులు ఇచ్చేస్తూ మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు దోచేశాడు అని చెప్పి ఆయన కాకినాడ వేదికగా టూకీగా లెక్క చెప్పాడు. సుమారుగా అంటే మొత్తం బైజూస్లో ఎంత, చిక్కీల్లో ఎంత, ఇవన్నీ చెప్పాడు. చెప్తే పీడిఎస్లో ఎంత అన్నీ చెప్తే సుమారుగా అటు ఇటు చేరి ఒక 1,00,000 కోట్లు సుమారుగా దోసుకున్నారని చెప్పి ఆయన ఒక చిట్టా విప్పేశాడు. విప్పుతూ అసలు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కుట్రదారులు ఉన్నారు, ఎప్పటి నుంచో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు అని చెప్పి అంటున్నారు, పార్టీలు నడపలేక విలీనం చేశారని చెప్పి చిరంజీవి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని అవమానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనే టీము. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడైనా కానీ ఆయన నమస్కారం పెట్టినప్పుడు ప్రతి నమస్కారం పెట్టకుండా అవమానించాడు చిరంజీవిని. అలాంటి కుసంస్కారి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాళ్ళ దగ్గర కన్నబాబు అనేటువంటి మినిస్టర్ ఉన్నాడు. ఈ కన్నబాబే ఒక పెద్ద కుట్రదారుడు అని చెప్పి కన్నబాబు గురించి మాట్లాడటం జరిగింది. కన్నబాబు ఎవరంటే ఆయన జర్నలిస్ట్గా ఉంటూ, నాకన్నా కొంత సీనియర్ జర్నలిస్ట్ ఆయన జర్నలిస్ట్గా ఉంటూ ఆ తర్వాత పాలిటిక్స్లోకి వచ్చి పాలిటిక్స్లో నుంచి ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆయన ప్రస్థానం ప్రారంభమై ఆ తర్వాత మినిస్టర్ అయ్యి ఆయన మినిస్టర్ క్యాబినెట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఉన్నాడు. సో మొత్తం కుట్రదారుడు ప్రజారాజ్యం పార్టీ విలీనానికి కన్నబాబు కారణంగానే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు చిరంజీవి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి బాంబు లాంటి రాజకీయ న్యూస్ని పేల్చాడు కాకినాడ వేదికగా పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు ఆయన లెక్క ఒకటి తిక్క ఒకటి అంటారు కదా, పవన్ కళ్యాణ్కి ఏదో డైలాగ్ ఉంది. అవును సార్, నా తిక్కకు ఒక లెక్క ఉంది, లెక్కకు ఒక తిక్క ఉందని ఏదో డైలాగ్ ఉంది కదా. అలా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అవినీతి లెక్కలు తీసి ఇంకొక పక్క కన్నబాబు మంత్రిని కూడా మొత్తం కన్నబాబు కుట్రని బయట పెట్టి ఆయన లెక్కకు ఒక తెక్కు ఉందని చెప్పి నిరూపించాడు ఆ వేదికగా.